హలో ఫ్రెండ్స్. ఈరోజు మనం 'భైరవం' ఆ టీజర్ గురించి మాట్లాడుకుందాం. ముందుగా మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఈ ఛానల్‌లో మంచి మంచి మూవీ రివ్యూస్ అనేది జెన్యూన్‌గా మనకి ఇవ్వడం జరుగుతుంది. ఈ మూవీ జెన్యూన్ రివ్యూ చూసిన తర్వాత మీరు మూవీకెళ్తే తప్పకుండా మీరు సాటిస్ఫై అవుతారు. మన ఛానల్ ఎలాగైనా మనకు 500 సబ్స్క్రైబ్ దగ్గరలో ఉంది. తప్పకుండా ప్రతి ఒక్కరు చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఎందుకు ఇంతలా అంటే మనకు మంచి మంచి రివ్యూస్ ఇస్తుంటాం కదా! ఇలాంటి మంచి రివ్యూస్‌లో ఉన్న ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేశారంటే మీకు తప్పకుండా కొద్దిగా మీకు మూవీస్ రివ్యూ చూసి మూవీకి పోవాలనుకున్న వాళ్ళకు చాలా యూజ్ అవుతుంది. మిస్ అవ్వద్దండి. తప్పకుండా లైక్ అయితే మాత్రం చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మనం ముఖ్యంగా 'భైరవం' టీజర్ గురించి మాట్లాడదాం. మనకు 'భైరవం' టీజర్ చూస్తుంటే మనకు ఆల్రెడీ చెప్పారు మనకు 3 హీరోస్ అని చెప్పి. అదే విధంగా ఈ మూవీ టీజర్ చూసినాక మైండ్ బ్లోయింగ్ అయిపోయిందనుకోండి. ఎలా అయిందంటే మనకు 'నారా రోహిత్' గాని, ఆ తర్వాత వచ్చి 'బెల్లంకొండ' శ్రీనివాస్ గాని, ఆ తర్వాత మంచు మనోజ్ మనకు కాంట్రోవర్సీ‌లో ఏ విధంగా మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీతో గలాట పడి ఇలా చేస్తున్నప్పుడు చాలా వరకు గూడా సఫర్ అయ్యి, ఆ తర్వాత మనకు మూవీలోకి మళ్ళీ రీ ఎంట్రీ ఇవ్వడం, చాలా రోజుల తర్వాత గూడా ఇవ్వడము. ఆ టీజర్ లాంచ్‌లో ఫంక్షన్‌లో మంచు మనోజ్ మాట్లాడే మాటలు మనం ఒకసారి చూసామంటే చాలా 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 రోజుల తర్వాత మనకు 'నారా రోహిత్' వాయిస్ ఇని లాస్ట్ మూవీ గూడా ఆ మూవీతోని క్లోజ్ అయింది. ఆ తర్వాత మళ్ళీ మనకు చాలా రోజుల తర్వాత ఆయనతో నటించడం అంటే మామూలు విషయం గాదు. బాబాయ్ అని చెప్పి చాలా మంచి ఆ తర్వాత సొంత తమ్ముడిలా ఫీల్ అవుతున్నానని చెప్పి సాయి శ్రీనివాసన్ కూడా మాట్లాడడం జరిగింది కదా! ఇలా ఆ తర్వాత డైరెక్టర్‌లు ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున మంచి రెస్పెక్ట్‌తోను వాళ్ళని మంచు మనోజ్ అంటే మనకు చెప్పనవసరంలా. చాలా మంచివి. జెన్యూన్ పర్సన్ అంటే మనోజ్ అంటే ఉన్నది ఉన్నట్లుగానే ఫ్యామిలీ అయినా ఎవరైనా కూడా దాచిపెట్టుకోకుండా మాట్లాడడం అనేది చూసాం కదా మనకు. అదే విధంగా అది వదిలేయండి అక్కడ. ఇప్పుడు ప్రస్తుతానికైతే మనకు 'భైరవం' టీజర్ ఈ విధంగా ఉంది. దాని పూర్తిగా రివ్యూలు మనకు తెలుసుకునే అయితే మనం చూద్దాం. మనకు 'బెల్లంకొండ సాయి శ్రీనివాస్' 'ఛత్రపతి' హిందీ డబ్బింగ్ తర్వాత మనకు చాలా గ్యాప్ తర్వాత 'జైజానకి' తర్వాత వచ్చిన మూవీ ఈ 'జైజానకి' దానికి మించి ఉంటుందని చెప్పి మనకు టీజర్‌లో చూసిన తర్వాత మనకు తెలవడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత మనకు 'నారా లోహిత్' కూడా గాని ఈ విధంగా మనకు ఆ సీన్స్ గాని, ఆ టీజర్‌లో చూపించడం ఫైట్స్ గాని, ఆ తర్వాత ఊర్లో సమస్యలను ఏ విధంగా మనం చేయాలని ఆ టీజర్‌లో మనకు చెప్పిన మాటల్లో కూడా మైండ్ బ్లోయింగ్ అనే చెప్పుకోవచ్చు మనకు. అదే విధంగా మంచు మనోజ్ ఫైట్ సీన్‌తో ఎంటర్ అవుతారు కదా! ఆ సీన్స్ కూడా భలే హైలైట్‌గా మనకి ఎడిటింగ్‌లో కూడా చాలా 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 బాగా తేవడం జరిగింది. వీళ్ళు ముగ్గురికి రామలక్ష్మణునికి ప్రాబ్లమ్ వచ్చినప్పుడు ఆంజనేయ స్వామి ఏ విధంగా మనకు నిలబడడం జరిగిందో, అదే విధంగా మనోజ్‌కి గాని, రోహిత్‌కి గాని కష్టమొస్తే ఈ శ్రీను కూడా ఏ విధంగా ఉంటాడని చెప్పి, ఆ సీన్ డైలాగ్‌లో మనకు చెప్పడం అంటే అది చాలా చాలా గూస్ బంప్స్ అనేది వస్తుంటాయి మనకు. అలా చూసిన టీజర్ మొత్తానికి కూడా మనకు ఏ విధంగా అనిపిస్తుంది లాస్ట్‌లో బెల్లంకొండ శ్రీనివాస్ మనకు వైబ్రేట్ ఇట్లా మాట్లాడతాడు కదా! అది మన 'కాంతార' మూవీస్‌లో మనకి ఏ విధంగా చూపిచ్చారో ఇట్లా యాక్టింగ్ గాని, అలా విధంగా ఇలా చేయడం గాని, అది కొంచెం డిఫరెంట్ యాంగిల్‌లో మనకు చూపించడం జరిగింది. అలా అంటే ఇద్దరి అన్నతమ్ములకు ఏ ప్రాబ్లమ్ వచ్చినా మనకు మధ్యలో సీను అనే ఉంటాడని చెప్పి ఈ సీన్‌లో తెలుస్తుంది. ఈ శ్రీనివాస్ ఆల్రెడీ చాలా చాలా మంచి మూవీస్ చేయడం జరిగింది. చాలా రోజుల తర్వాత ఈ మూవీ చాలా ఇంపార్టెంట్ అయిన మూవీ. ఈ సినిమా హిట్ కోసమైతే చాలా వరకు కూడా ఈ సినిమా టీజర్ చూసినప్పుడు కూడా చాలా హిట్ అని కొడుతుంది. 100% కూడా మనకు తెలియడం జరుగుతుంది. అదే విధంగా ఈ ఈ టీజర్‌లో మొత్తానికి మనకు తెలిసినప్పుడు కూడా ఒక వైబ్రేషన్ సీన్స్ చూపించిన కట్టింగ్, ఎడిటింగ్ చేసిన విధానం కూడా చాలా 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 బాగుంది. ఈ మూవీ ఎలాగైనా మెయిన్ ట్రైలర్ వచ్చిన తర్వాత దీని గురించి పూర్తిగా మాట్లాడుకుందాం. ఇప్పుడైతే ట్రెండింగ్‌లో యూట్యూబ్‌లో కూడా చాలా వరకు కూడా 'భైరవ' టీజర్ చూసిన తర్వాత కూడా ప్రేక్షకులు కూడా వావ్! ఇంత భలే ఉంది. ఈ సినిమా కోసం వెయిటింగ్ చేస్తున్నామని చెప్పి ఎందుకంటే అది ఆ సీన్స్ గాని, కట్ చేయడం గాని, అది యాక్టింగ్ విషయానికొచ్చినా కూడా ముగ్గురు కూడా చించేశారని చెప్పుకోవచ్చు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ కావాలంటే మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీకైతే ఏదో ఒక మీకేదో ఒక ఈ రివ్యూస్ చూడడం వల్ల మీరు మూవీస్ మీద పోవాలనే ఉంటుంది గానీ, అంటే అన్నీ బాగున్నాయని చెప్తారు కదా! అని చెప్తాను కానీ ఫేక్ రివ్యూస్ అనేవి మన ఛానల్‌లో రావు. జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.